Hello everyone, this is Chandana. Welcome to my channel. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే హ్యావ్ బీన్ టు ఆర్ హ్యాస్ బీన్ టు ఈ ఫ్రేజెస్ని మనం ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ హ్యావ్ బీన్ టు ఆర్ హ్యాస్ బీన్ టుకి మీనింగ్ ఏంటి అంటే చూడండి, హ్యావ్ బీన్ టు ఆర్ హ్యాస్ బీన్ టుకి మీనింగ్ వెళ్ళి రావడం. అంటే ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత మనం చెప్తాం కదా, నేను ఇక్కడికి వెళ్ళొచ్చాను అక్కడికి వెళ్ళొచ్చాను అని చెప్తారు కదా. సో ఆ సెంటెన్సెస్ ఈ ఫ్రేజ్ యూజ్ చేసి ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ సెంటెన్సెస్ చూడండి. ఈ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్, నేను నా జీవితంలో చాలాసార్లు హైదరాబాద్ వెళ్ళొచ్చాను. వాళ్ళు చాలాసార్లు దుబాయ్ వెళ్ళొచ్చారు. నేను తిరుపతికి 2 సార్లు వెళ్ళొచ్చాను. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళొచ్చారా? అతను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళొచ్చాడా? మీరు ఎప్పుడైనా అడవికి వెళ్ళొచ్చారా? ఇక్కడ చూస్తే మనకి కామన్గా వెళ్ళి వచ్చాను ఆర్ వెళ్ళి వచ్చారా ఇలాంటి కామన్ వర్డ్ ఉంది ఈ సెంటెన్సెస్లో. సో మనకి ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి? హ్యావ్ బీన్ టు ఆర్ హ్యాస్ బీన్ టు. ఓకే, ఈ సెంటెన్సెస్ని హ్యావ్ బీన్ టు ఆర్ హ్యాస్ బీన్ టు యూస్ చేసి ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎలా రాయాలో చూద్దాం. చూడండి, కన్స్ట్రక్షన్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ టు ఆర్ హ్యాస్ బీన్ టు ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు చేసాము అనేది కూడా ఈ సెంటెన్సెస్లో మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ బీన్ టు షిరిడి 2 times ఇన్ మై లైఫ్. నేను నా జీవితంలో 2 times షిరిడి వెళ్ళి వచ్చేసిన తర్వాత చెప్పడం. ఓకే, నేను నా జీవితంలో 2 times షిరిడి వెళ్ళొచ్చాను అలాగనమాట. అండ్ మనం మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళొచ్చారా? మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్ళొచ్చారా? మీరు ఎప్పుడైనా జపాన్ వెళ్ళొచ్చారా? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో దాన్ని ఎలా చెప్పాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. హ్యావ్ ఆర్ హ్యాస్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకున్న తర్వాత సబ్జెక్ట్ ప్లస్ ఎవర్. మనం ఆ సెంటెన్సెస్లో కామన్గా ఎప్పుడైనా అనే వర్డ్ యూస్ చేస్తాం కదా. సో ఎప్పుడైనా అంటే ఎవర్ అని యూస్ చేస్తారు. ఎవర్ అంటే ఎప్పుడైనా అని అర్థం. ఓకే, ఎవర్ ప్లస్ బీన్ టు ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇందులో మనం ఈ టెన్స్లో మనం అసలు V1, V2, V3, V4 ఎలాంటి వర్బ్స్ యూజ్ చేయం. వర్బ్ అసలు ఉండదు, ఎందుకంటే బీన్ అని ఉంది కదా, BEN బీన్, అదే మనకి వర్బ్ లాగా పనిచేస్తుంది. ఓకే, చూడండి ఎగ్జాంపుల్, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు కాశీ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో కాశీ వెళ్ళొచ్చారా అని అర్థం. ఓకే, చూడండి ఇప్పుడు మనం సెంటెన్సెస్లోకి వెళ్దాం. నేను నా జీవితంలో చాలాసార్లు హైదరాబాద్ వెళ్ళొచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్ సో మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్. ఇక్కడ మనం ఎన్నిసార్లు వెళ్ళొచ్చాము అనేది కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ లేకపోతే అవసరం లేదు. ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్ సో మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్. నెక్స్ట్ వన్, వాళ్ళు చాలాసార్లు దుబాయ్ వెళ్ళొచ్చారు. దే హ్యావ్ బీన్ టు దుబాయ్ సో మెనీ టైమ్స్. నేను తిరుపతికి 2 సార్లు వెళ్ళొచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి 2 times. ఇక్కడ 2 times బదులు మనం ట్వైస్ అని కూడా వాడచ్చు. ఎలాగా? ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి ట్వైస్ అని కూడా యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, వాళ్ళు ఆసుపత్రికి 2 సార్లు వెళ్ళొచ్చారు. హాస్పిటల్కి 2 సార్లు వెళ్ళొచ్చారు. దే హ్యావ్ బీన్ టు హాస్పిటల్ 2 times. వాళ్ళు కోర్టుకు 2 సార్లు వెళ్ళొచ్చారు. దే హ్యావ్ బీన్ టు కోర్ట్ 2 times or twice. దే హ్యావ్ బీన్ టు కోర్ట్ 2 times or twice అని కూడా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఒక 5 sentences నేను నార్మల్ అంటే పాజిటివ్ చెప్పాను. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఆమె ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళొచ్చిందా? ఇక్కడ మనకి చూడండి ఎప్పుడైనా అనే వర్డ్ ఉంది కదా, దానికి మనం ఎవర్ అని యూస్ చేస్తాం. నేను చెప్పాను కదా ఇందాక. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అడగాలంటే అంటే హ్యావ్ బీన్ టు ఆర్ హ్యాస్ బీన్ టు ఉన్న ఫ్రేజ్ క్వశ్చన్ మనం ఎలా అడగాలంటే ఎప్పుడైనా అనే ఫ్రేజ్ ఉండాలి కంపల్సరీ. సో ఎప్పుడైనా అనే వర్డ్ని ఇంగ్లీష్లో మనం ఎవర్ అని అంటాం. ఓకే,
చూడండి, ఆమె ఎప్పుడైనా మార్కెట్కు వెళ్ళొచ్చిందా? హ్యాస్ షీ ఎవర్ బీన్ టు మార్కెట్? హ్యాస్ షీ ఎవర్ బీన్ టు మార్కెట్? నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చారా? మీరు ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చారా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు కోర్ట్? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు కోర్ట్? నెక్స్ట్ వన్, అతను ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాడా? అతను ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాడా? హ్యాస్ హీ ఎవర్ బీన్ టు పోలీస్ స్టేషన్? హ్యాస్ హీ ఎవర్ బీన్ టు పోలీస్ స్టేషన్? నెక్స్ట్ వన్, ఆమె ఎప్పుడైనా ట్రైనింగ్కి వెళ్ళొచ్చిందా? ఆమె ఎప్పుడైనా ట్రైనింగ్కి వెళ్ళొచ్చిందా? హ్యాస్ షీ ఎవర్ బీన్ టు ట్రైనింగ్? హ్యాస్ షీ ఎవర్ బీన్ టు ట్రైనింగ్ అని చెప్పాలి. ఓకే, లాస్ట్ వన్, వాళ్ళు ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్ళారా? అంటే వాళ్ళు ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్ళొచ్చారా? వాళ్ళు ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్ళొచ్చారా? హ్యావ్ దే ఎవర్ బీన్ టు బ్యాంక్? హ్యావ్ దే ఎవర్ బీన్ టు బ్యాంక్? ఓకేనా? మనకి దీనికి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి హ్యావ్ బీన్ టు అనే మోడల్కి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, మనకి ఇప్పుడు హ్యావ్ బీన్ టు వచ్చే సెంటెన్సెస్ ఎలా ఉంటాయి? వాళ్ళు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళొచ్చారా? ఈ వర్డ్ కామన్గా ఉంటుంది, వెళ్ళి రావడం అనే వర్డ్ కామన్గా ఉంటుంది. అదే ఒకవేళ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళారా అని వస్తుంది, వెళ్ళొచ్చారా అని రాదు. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళారా అని ఉన్నప్పుడు ఇక్కడ బీన్ ఉంది కదా, బీన్ బదులు గాన్ వస్తుంది. హ్యావ్ దే ఎవర్ గాన్ టు బ్యాంక్ అంటే ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అని వస్తుంది. ఇక్కడ మనం అదే ఎక్స్పీరియన్స్ ఎన్నిసార్లు చేసాము అని చెప్తాం. ఓకే, అది ఎక్స్పీరియన్స్ తెలియజేయడం అండ్ ఇది ఎక్స్పీరియన్స్ ఎన్నిసార్లు చేస్తాము అని తెలియజేయడానికి ఇది వాడతారు. ఓకే, ఇలాగా హ్యావ్ బీన్ టు ఆర్ హ్యాస్ బీన్ టు అనే మోడల్ని యూస్ చేస్తారు. ఓకేనా? Thank you so much for watching my video till end, and if you like my video, please like, share and subscribe my channel.